7 రూల్స్ ఆఫ్ లైఫ్. సో అనుకున్న మేనిఫెస్టేషన్స్, ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్ అని వర్కౌట్ అవ్వాలి అంటే గనక ఈ 7 రూల్స్ ఆఫ్ లైఫ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఫస్ట్ రూల్ ఏంటంటే థింక్ లెస్, ఫీల్ మోర్. ఓకే. సో చాలా మంది ఆడియన్స్ ఏం చేస్తూ ఉన్నారంటే, యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న క్యాండిడేట్స్ ఏం చేస్తూ ఉన్నారంటే ఎక్కువ ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నారు. ఎలా అని? రిజల్ట్ వస్తుందా, రాదా, ఒకవేళ వస్తే ఎప్పటికి వస్తుంది, మనం అనుకున్నట్టు వస్తుందా, ఇంకోలా వస్తుందా, ఎక్కువ ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు ఎక్కువ ఆలోచిస్తారో కాన్ఫిడెన్స్ లో అయిపోద్ది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లో వద్దో బిలీఫ్ సిస్టమ్ పోతుంది, నమ్మకం అనేది కుదరదు. ఎప్పుడైతే నమ్మకం కుదరదో యూనివర్స్తో అలైన్మెంట్ అవ్వరు, మమేకం అవ్వరు. సో వన్స్ యూనివర్సల్ సబ్జెక్ట్ గురించి అర్థమయ్యాక దెర్ ఇస్ నో డౌట్స్ అట్ ఆల్. ఆలోచించకూడదు. ఏం చేయాలా? జస్ట్ ఫీల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జాబ్ కొరకు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటే ఆల్రెడీ మీరు ఆ జాబ్ని కలిగి ఉన్నట్టు, ఆ ఇన్కమ్ని మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు, ఓకే, ఆ కంపెనీలో మీరు సక్సెస్ని అచీవ్ చేస్తున్నట్టు, ఆ ల్యాడర్ ఎక్కుతున్నట్టు, ఆ ఇన్కమ్ తీసుకొని మీ పేరెంట్స్కి గిఫ్ట్ చేస్తూ ఉన్నట్టు, ఓకే, ఆ విధంగా ఫీల్ అవ్వాలా. సో బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్ అంటారు. సో ఎండ్ రిజల్ట్తో మనం ఫీల్ అవ్వాలా. దిస్ ఈస్ ద ఫస్ట్ రూల్. వండర్ఫుల్ సార్. ఎక్కువ మంది బేసిక్గా అనుమానాలతో స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారని మనకు ఆల్రెడీ కామెంట్స్ ద్వారా అర్థమవుతుంది అన్నమాట. ఎక్కడో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండట్లేదు, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి మన వర్క్షాప్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? యూనో, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెంట్ గాయస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 110% కాన్ఫిడెంట్ ఇవ్వడమే ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఒక మెసెంజర్గా, రైట్? సో దిస్ ఈస్ ద ఫస్ట్ లా. అండ్ సెకండ్ లా మనం చూసుకుంటే ఫ్రౌన్ లెస్ అండ్ స్మైల్ మోర్. ఫ్రౌన్ అంటే ఏంటంటే చిరాకు పడ్డం, కోపగించుకోవడం, చేదరించుకోవడం, దీన్ని ఫ్రౌన్ అంటారు. సో యూనివర్స్తో మీరందరూ మమేకం అవ్వాలి అనుకుంటే, యూనివర్స్తో మీరు అలైన్ అవ్వాలి అనుకుంటే, చాలా మంది యూనివర్స్ని లవ్ చేస్తారు, బట్ యూనివర్స్ మిమ్మల్ని లవ్ చేస్తుందా లేదా క్వశ్చన్ మార్క్. మీరు యూనివర్స్ని లవ్ చేస్తే రిజల్ట్ రాదు, యూనివర్స్ మిమ్మల్ని లవ్ చేస్తే రిజల్ట్ వస్తుంది. యూనివర్స్ మిమ్మల్ని లవ్ చేయాలి అంటే స్ప్రెడ్ స్మైల్స్ 24/7, మ్యాక్స్ టు మ్యాక్స్ స్మైల్తో మనం డేని జాయ్ఫుల్గా, పీస్ఫుల్గా, హ్యాపీగా డేని మనం త్రూ అవుట్ ద డే స్మైల్తో ఉండాలి మనం. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ రూల్. థర్డ్ రూల్ చూసుకుంటే టాక్ లెస్. దేవుడు 2 చెవులు 1 నోరు ఎందుకు ఇచ్చాడంటే తక్కువ మాట్లాడమని, ఎక్కువ వినమని. సో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే 24/7 ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. పనికి వచ్చిన ఏమైనా మాట్లాడతారు అంటే పనికిమాలిన స్టఫ్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. సో యూనివర్స్తో మమేకం అవ్వాలి అనుకున్న, మేనిఫెస్టేషన్స్ అన్ని 100% రిజల్ట్ రావాలి అంటే తక్కువ మాట్లాడండి, ఎక్కువసేపు క్వైట్గా ఉండండి, ఓకే, నిశ్శబ్దాన్ని పాటించండి. లిజన్ మోర్. ఎవరిని వినాలి అది కూడా క్వశ్చన్ మార్క్. మనకున్న 2 చెవులు కానీ 33 చెవులను ఇస్తూ ఉంటాం అందరికి. మన ఇంటి ముందు లుంగి వేసుకొని కట్టుకెళ్ళిన ప్రతి ఒక్కడికి ఇలా ట్యాప్ చేస్తే ఏదో ఒకటి చెప్తా ఉంటాడు, మనం వింటా ఉంటాం. ఎప్పుడైతే మిగతా వాళ్ళు చెప్పింది ఎక్కువ వింటామో మన యొక్క ఆరా డౌన్ అవుతుంది, మన యొక్క ఎనర్జీ డౌన్ అవుతుంది, మన యొక్క ఫ్రీక్వెన్సీ డౌన్ అవుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ డౌన్ అవుతాయో మేనిఫెస్టేషన్స్ వర్కౌట్ అవ్వవు. సో మరి ఎవరికి వినాలి? మన చెవులు ఎవరికి ఇవ్వాలి అంటే ఇన్నర్ సెల్ఫ్. మన ఇన్నర్ సెల్ఫ్ మనకి ఏం చెప్తా ఉంది దానికి మనం వినాలి. అండ్ అలానే యూనివర్స్కి వినాలి. యూనివర్స్ కొన్ని మనకి సంకేతాలు ఇస్తూ ఉంటుంది, కొన్ని సైన్స్ ఇస్తూ ఉంటుంది. ఆ సైన్స్ని మనం అర్థం చేసుకోవాలి.